పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వింటర్ సీజన్ మొదలైంది. నగరంలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గిపోయి ఇటు ప్రజలందరూ కూడా బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పాటు ఇటు ఆరోగ్య సమస్యలు చాలా తలెత్తుతున్నాయి. ఇటు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు అలాగే చర్మ సంబంధిత సమస్యలు ఇవన్నీ కూడా తోడవుతుండడం, అలాగే చిన్నపిల్లలు చలికాలంలో చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవ్వడం, అసలు వీటన్నిటికీ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చలికాలం వచ్చే ముందే, వచ్చిన తర్వాత మనం ఎంత భద్రతగా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలన్నీ కూడా డాక్టర్తో మాట్లాడి తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి గారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్, చలికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా బయటికి రావడానికి భయపడుతూ ఉంటారు. అలాగే ఈ ఇయర్ మరింత పెరిగిందని కూడా అంటున్నారు. అసలు చలికాలంలో ఎక్కువగా కనిపించే సమస్యలు ఏంటి ప్రధానంగా? జనరల్గా చలికాలంలో ఈ సీజనల్ వేరియేషన్, ఫస్ట్ సీజన్ చేంజ్ అవ్వగానే జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాగా ఒకటే అక్లమటైజ్ అవ్వడం కోసం, అంటే ఒక వ్యక్తి ఒక సీజన్లోంచి ఇంకో సీజన్లోకి మారేటప్పుడు శరీరం అక్లమటైజ్ అవ్వాలి. అక్లమటైజ్ అయ్యేటువంటి క్రమంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అది నార్మల్గా ప్రతి ఒక్కళ్ళు కూడా జలుబు, దగ్గు, జ్వరాలతో లైట్గా సఫర్ అయ్యి వెంటనే మళ్ళీ బాగవుతూ ఉంటారు. అది వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియా వల్ల జలుబులు కావచ్చు, లేదా కోల్డ్, కాఫ్, గొంతు నొప్పులు, ఇలాగా రకరకాల సమస్యలు రావచ్చు, మళ్ళీ తగ్గిపోతాయి. అవి న్యాచురల్గా జరిగే ప్రాసెస్, శరీరం అక్లమటైజ్ అవ్వడానికి, ఈ సీజన్లోకి వచ్చి ఉండడానికి. ఇది ఒక రకమైనటువంటి సమస్య అయితే, రెండోది కాలుష్యం వల్ల సమస్యలు రావడం అనేది ప్రధానమైన సమస్య. ఈరోజు మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ నగరమే కానివ్వండి, ఢిల్లీయే కానివ్వండి, ప్రధానమైన నగరాలన్నింటిలో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అన్నది దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయిందంటే యాక్చువల్గా ఎక్కువైంది, పొల్యూషన్ ఎక్కువైంది. ఈ పీపీఎం అంటాం, పార్టికలేట్స్ అని, సల్ఫర్ డయాక్సైడు, నైట్రోజను, తర్వాత కార్బన్ మోనాక్సైడు, ఇలాగ అనేకమైనటువంటి పార్టికలేట్స్ ఓజోన్ లేయర్ని డ్యామేజ్ చేయటం, ఓజోన్ పార్టికలేట్స్ ఇది అవ్వటం, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పొల్యూషన్ ఎమిషన్, మనం చేసేటువంటి ఎమిషన్ పెరగటం, ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారిన విషయం మనకందరూ తెలిసిందే. ఆల్రెడీ మనం దీని గురించి చర్చించుకుంటున్నాం. అయితే ప్రధానంగా వచ్చేటువంటి రెస్పిరేటరీ డిస్ట్రెస్, అంటే ఊపిరితిత్తుల సమస్యలు. ఇందాక మనకి జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం, సీజన్ మారినప్పుడు వచ్చే సమస్య ఒక రకంగా ఉంటే, ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే రెస్పిరేటరీ డిసీజెస్. జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్, ఎలర్జిక్ రైనైటిస్, ముక్కు కారటం, జలుబు, దగ్గు రావడం అది వేరు. కానీ సిఓపిడి, కార్ పల్మనరీ లాంటి సమస్యలు, అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజు, తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఇతర డయాబెటీసు, కార్డియాక్ సంబంధించిన సమస్యలు రెండు కాంబినేషన్లో ఊపిరితిత్తుల మీద సమస్యలు రావడం, ఇలాంటివి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఉంటారో, ఎప్పుడైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్ కానీ, పార్టికులర్ డస్ట్ పార్టికల్స్ కానీ ఇవన్నీ రావడం వల్ల ఊపిరితిత్తుల్లో ఇది చేరటం వల్ల క్యాన్సర్ కారకంగా, ఈ పొల్యూటెంట్స్ వల్ల ఎరిడోకార్సినోమా, లంగ్ క్యాన్సర్స్ ఇలాంటివన్నీ వచ్చేటువంటి అవకాశం ఉంది అని మనకి ఉన్నటువంటి రీసెర్చ్ చెప్తా ఉంది, క్లినికల్ పబ్లికేషన్స్ చెప్తా ఉన్నాయి. ప్రస్తుతం ఈరోజు చూస్తే మీకు 168 హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. జనరల్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే గ్రీన్ 0 to 50 ఉంటుంది, తర్వాత మోడరేట్ 51 to 100 ఉంటుంది మోడరేట్. తర్వాత ఇదే కాకుండా మనకి ఇంకా ఆరెంజ్ వచ్చేసరికి 101 to 150 వస్తుంది, రెడ్ అన్హెల్దీ, ఆల్రెడీ గ్రీన్ మంచిది, గుడ్, తర్వాత ఎల్లో మోడరేట్, ఇది కాకుండా ఆరెంజ్ వచ్చేసరికి 101 to 150, ఇది అన్హెల్దీ ఆల్రెడీ. తర్వాత రెడ్ 151 to 200 రెడ్, తర్వాత పర్పుల్ కలర్ వెరీ అన్హెల్దీ 201 to 300, మెరూన్ కలర్ వచ్చేసి హెజార్డస్ 301 నుంచి ఇంకా పైనంతా కూడా డేంజరస్ అన్నమాట. సో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇప్పుడు మనం రెడ్ అన్హెల్దీలో ఉన్నాము. వీటిని తెలుసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఆల్రెడీ రెస్పిరేటరీ సమస్యలు, ఆస్తమా లాంటి సమస్యలు, సిఓపిడి లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి మనం ముందుగానే, చిన్నపిల్లలకి, పెద్దలకి, అరే బాబు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగలేదు, జాగ్రత్త పడినటువంటి ఒక సైరన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీరు ప్రధానమైన నగరాలు ఏ దేశం పోయినా ఆ దేశంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మీకు పెద్ద కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగలేకపోతే చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు జాగ్రత్తగా ఉండాలి, అవసరం ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకోవాలి. తర్వాత ఇవి క్లీనంగా మనం పొల్యూషన్ ఎమిటెంట్స్
ఈ సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇలాంటి అనేకమైన పదార్థాలు వెలువడకుండా చూసుకోవాలి. అలాగే విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే విచ్చలవిడిగా రియల్ ఎస్టేట్ చేస్తారో అందులో మనం చేసేది ఈకో సిస్టమ్ బ్యాలెన్స్డ్ ఈకో సిస్టమ్ కాదు. ఎందుకంటే మీరు కొన్ని నగరాలు చూస్తే వాళ్ళు కాంక్రీట్ వాడరు, పెంకులు వాడి క్లోజ్ చేసేస్తారు. లండన్ లాంటి అంటే వాళ్ళు ఈకో సిస్టమ్ని కాపాడుకుంటున్నారు, బయాలజీని కాపాడుతున్నారు, చుట్టుపక్కల ఉన్న ప్రపంచాన్ని కాపాడుతున్నారు. కానీ మనం అది వదిలేసి ఇష్టానుసారంగా హైదరాబాద్ నగరాన్ని పెరగడం కోసం ఈ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి, తర్వాత ఫార్మా కంపెనీస్ అని చెప్పేసి పొల్యూషన్ని విపరీతంగా, నేను ఎప్పటి నుంచో ఈ సమస్యని 10-15 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నాను. కంఠశోషగా మాట్లాడడం జరుగుతుంది, కానీ దీంట్లో మార్పు అయితే రావట్లా. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఎవరి స్వలాభం కోసమే తప్పించి, ఎవరి ధనార్జన కోసం తప్పించి, ప్రజల సంక్షేమం కోసం కార్యక్రమాలు జరగట్లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈరోజు మీరు చూస్తే రియల్ ఎస్టేట్ ఏ విధంగా హైదరాబాద్ నగరం దాటిపోయి రోడ్లు అన్నీ దాటిపోయి ఎట్లా వెళ్తుందో మీకు తెలుసు, సిటీ ఎలా పెరుగుతుందో కూడా మనందరికీ తెలుసు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, కానీ ఆ కన్స్ట్రక్షన్ కమిటీస్ని ఏర్పాటు చేసి ఈకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేయాలి, మన చుట్టుపక్కల పరిసరాలు పొల్యూషన్ కాకుండా ఏ విధంగా, దాని మీద పార్టికల్స్ చాలా రైజ్ అవుతాయి. ఇప్పుడు సిమెంట్, కాంక్రీట్ ఇవన్నీ కలపడం ద్వారా అనేకమైనటువంటి నిక్షిప్తమైనటువంటి చాలా చిన్న పార్టికులేట్స్, పీపీఎం అంటాం, ఈ మైనర్ పార్టికులేట్స్ అన్ని గాలిలో కలిసి ఆ గాలిలోంచి మనకి ఈరోజు ఈ హైదరాబాద్లో ఈరోజు అన్హెల్దీ గాలి ఉంది అంటే కారణం రియల్ ఎస్టేట్ ఒక ప్రధానమైనటువంటి అంశంగా భావించవచ్చు. సో ఆ రియల్ ఎస్టేట్, నేను రియల్ ఎస్టేట్ చేయొద్దు, రియల్ ఎస్టేట్ వ్యతిరేకం కాదు నేను, కానీ రియల్ ఎస్టేట్ని ఏ విధంగా ఈకో ఫ్రెండ్లీలో బయాలజికల్ ఫ్రెండ్షిప్ తోటి, మన చుట్టుపక్కల వాతావరణం ఫ్రెండ్షిప్ తోటి మనమే ఫ్రెండ్షిప్ చేసుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఉన్న వ్యవస్థతో కూడా ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పూర్ అయిపోయింది హైదరాబాద్లో కూడా. ప్రధానమైన నగరాలు ఢిల్లీ లాంటి అయితే 300 దాటిపోయి అన్హెల్దీ సెన్సిటివ్ హెల్త్ ఉన్నటువంటి చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, క్యాన్సర్ బాధితులు కానివ్వండి, తర్వాత ఇతర నేను చెప్పినటువంటి ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, గుండె జబ్బులు లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి జబ్బులకు గురై త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది, పల్మనరీ డిజార్డర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, క్యాన్సర్ వచ్చేటువంటి మహమ్మారి, క్యాన్సర్ పెరుగుతుందని మనం ఒక పక్కన గొంతెత్తి చెప్తున్నాం, క్యాన్సర్ మహమ్మారి లాంటి జబ్బులు సోకేటువంటి అవకాశం ఉంది, ఊపిరితిత్తులు పాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వాలకి చేయెత్తి నమస్కరించి చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, నా హైదరాబాద్లో మహానగరం, అద్భుతమైనటువంటి నగరాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉంది. కాబట్టి ఢిల్లీ లాంటి నగరాలు చూసి మనం ముందే జాగ్రత్త పడాలి. మనం చూస్తున్న ఢిల్లీ ఆల్రెడీ ఎంత సఫర్ అవుతుందో, మనం ఆ సఫరింగ్కి గురి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా ఆల్రెడీ ఎన్విరాన్మెంటలిస్టులు చాలామంది కష్టపడుతున్నారు, వాతావరణవేత్తలు దీన్ని కాపాడాలన్నటువంటి ఒక దృఢ సంకల్పం, కృతనిశ్చయంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే దీని మీద తీవ్రంగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసినటువంటి వ్యక్తులు 5 ఏళ్ళు ఉద్యోగం చేస్తే తర్వాత దిగిపోతారు. దీనికి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఉన్నాయి, వీళ్ళందరూ సీరియస్గా దీని మీద పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి వారి ప్రతిపాదనను అందించాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదనలు పంపించి ఈ రకమైనటువంటి సమస్యలను తెలియజేయాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు సీరియస్గా దీన్ని తీసుకొని, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే పొల్యూషన్ వీటి మీద పనిచేస్తున్నారో వారికి వీటి మీద పూర్తి అనుభవం ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఎవరికి నాలెడ్జ్ లేక తెలియక కాదు, కానీ అప్పుడప్పుడు మనం గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వ్యవస్థకు మనం ఈరోజు గుర్తు చేస్తున్నాం ఈ లోకల్ టీవీ ద్వారా. తప్పకుండా మన లోకాలిటీని మనం కాపాడుకోవాలి, మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇలా ప్రధానమైనటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా నివారించాలి మనం? ఇక్కడ ఇంకొకటి చూస్తే మనం మాట్లాడుకున్నట్లే ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయింది. అలాగే రీసెంట్గా ఒక కేసు వచ్చింది, హాస్పిటల్లో ఒక ఆమె అపాయింట్ అయింది, ఆమెకు పుట్టబోయే బిడ్డకు కూడా చాలా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ లాగే మొత్తం అంటే ఢిల్లీ లాగే హైదరాబాద్లో కూడా ఈరోజు చూసుకుంటే 160 ఇట్లా దాటేసింది. కాబట్టి ఎయిర్ క్వాలిటీ పూర్తిగా పడిపోయిన ఇలాంటి తరుణంలో ఇటు గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వీటిపైన సొల్యూషన్స్ అనేవి వెతకాలి. ఈ రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా రీజన్స్ అవుతున్నాయి. కానీ మనం అంటే ఎలాంటి సమస్యలు ప్రజలకు వస్తాయి కాబట్టి ప్రజలకు మీరు ఏం చెప్తారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు ముందస్తుగా మనం తీసుకోవాలి అంటారు? సింపుల్ అమ్మా, ఏంటంటే మాస్క్ ధరించడం, ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకోవడం, ఇళ్లలో ఇలాంటి సందర్భాల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకోవటం, తర్వాత
చలి ఇంకా దిగిపోయి చలికి ఇంకా టెంపరేచర్స్ తగ్గితే కనుక స్వెటర్స్ వాడుకోవడం, చెవులకు ప్లగ్స్ పెట్టుకోవడం, చలిగాలు చెవుల్లోకి ముక్కుల్లోకి విపరీతంగా వెళ్లకుండా ప్లగ్స్ పెట్టుకోవడం చెవుల్లోకి, అదేవిధంగా స్వెటర్స్ వాడుకోవడం, నెత్తి క్యాపులు, మంకీ క్యాపులు లాంటివి వాడుకోవడం, ఇలా అనేకమైనటువంటి అంశాలు మనం కనుక చేయగలిగితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా మాస్క్ని ధరించడం, అంటే ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ ఇంట్లో నుండి చేయడం తాగిపోవడానికి ఒక మాస్క్ని ధరించడం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఈజీగా మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఎయిర్ పొల్యూటెంట్స్ నియంత్రించేటువంటి ఈరోజు మిషన్లు వచ్చినాయి, వాటిని వాడుకోవడం, ఇళ్లలో కూడా అలాంటి వాటిని పెట్టుకొని దాని ద్వారా మనం ఎయిర్ ప్యూరిఫైర్స్ ద్వారా మనం కొంచెం ఎయిర్ని క్లీన్ చేసుకునేటువంటి ప్రక్రియను చేసుకోవడం, ఇలాగ అనేక అంశాలను మనం తీసుకొని ఆ ఎయిర్ క్వాలిటీని పెంచుకునేటువంటి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడటం, మన కార్స్ నుంచి తర్వాత వెహికల్స్ నుంచి ఎమిషన్ని కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, ఇలాగ అనేకమైనటువంటి వాటిని లేకుండా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వదిలేటువంటి కాంక్రీట్లో నుంచి వచ్చేటువంటి పార్టికులేట్స్ని కంట్రోల్ చేయటం, ఇలాగ అనేక అంశాల ద్వారా మొక్కల్ని పెంచుకోవటం, ఇలాగ అనేక అంశాల ద్వారా మనం ఈజీగా దీన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి, ఇప్పుడు వింటర్ సీజన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేసేది చర్మ సమస్యలు. ఈ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎక్కువగా మాయిశ్చరైజర్స్ వాడాలి అని చెప్పేసి మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో మామూలుగా ఉన్న ప్రజలందరూ వాడచ్చు, కానీ చిన్న పిల్లలకి అలాగే విలేజెస్లో ఉంటున్న ముసలి వాళ్ళకి వాళ్ళు ఏ విధంగా దీని నుంచి బయటపడగలరంటారు? అంటే జనరల్గా అమ్మా విలేజెస్ వాళ్ళకి వాళ్ళకి తెలుసు బాగా ఈ సీజన్లో ఏం చేయాలో. వాళ్ళు కొబ్బరి నూనె రాసుకుంటారు ఒంటికి హ్యాపీగా. తాగొద్దండి కొబ్బరి నూనె, తాగే పని చేయకుండా పెచ్చోళ్ళు చెప్తూ ఉంటారు తాగండి కొబ్బరి, దాన్ని నెత్తికి చేతులకు రాసుకుంటే మంచిది. కొబ్బరి నూనె లాంటివి వాడుకోవటం, లేదా కొబ్బరి నూనె కాకుండా కుదిరితే మాయిశ్చరైజింగ్, మీరు చెప్పారు ఇందాక ఆల్రెడీ, మంచి కోకో బటర్ అనేటువంటి మంచి మాయిశ్చరైజింగ్ లోషన్స్ ఉంటాయి, మాయిశ్చరైజింగ్ లోషన్స్ రాసుకోవడం. చిన్నపిల్లలకు కూడా మంచి మాయిశ్చరైజింగ్ లోషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, చిన్నపిల్లలకు కూడా మంచి లోషన్స్ ఉన్నాయి. పిల్లలకి మంచి వాళ్ళు ఇంకా వెన్నతోటి నెయ్యితోటి రకరకాలుగా వాళ్ళకి మాలిష్ చేస్తూ ఉంటారు. తర్వాత బాదం ఆయిల్స్ వాడుతూ ఉంటారు. పిల్లలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఆయిల్స్ వాడుతూ ఉంటారు, తల్లులకి తెలుసు అది ఎలా వాడాలని. సో అలాంటివి వాడుకోవడం, బాదం ఆయిల్స్ కానివ్వండి, లేదు పిల్లలకి ఇంకా నీట్గా దొరికేటువంటి కొన్ని బటర్స్తో చేస్తూ ఉంటారు. రకరకాల ఐటమ్స్ చిన్నపిల్లలకి అవైలబిలిటీలో ఉంటాయి. ముఖ్యంగా నేను చెప్పేట్టుగా ఈ బాదాం ఆయిల్ కానివ్వండి, లేదా జాన్సన్ స్పెషల్ ఆయిల్స్ ఉంటాయి, బేబీ ఆయిల్స్, వీటి ద్వారా మర్దన చేయడం, వారి శరీరాన్ని బాగా వెచ్చగా ఉంచడం. ముఖ్యంగా ఈ చలికాలంలో వెచ్చగా ఉంచడం ముఖ్యం పిల్లల్ని. అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్త పడటం, వాళ్ళకి చక్కని పోషక విలువలతో ఆహారం పెట్టడం, ఇవై చేయడం ద్వారా పిల్లలకి ఈ జబ్బులు రాకుండా కాపాడచ్చు, ఈ చలి నుంచి కూడా కాపాడడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా అనేకమైనటువంటి మాయిశ్చరైజింగ్, ఇదివరకు వెన్నే మాయిశ్చరైజింగ్గా ఉండేది, వెన్న రాసుకునే వాళ్ళు కొంతమంది చేతుల కాళ్ళకి. అంటే రకరకాల ఐటమ్స్ అవైలబుల్లో ఉంటాయి. వాటిని వాడుకోవడం ద్వారా కంప్లీట్గా శరీరాన్ని మనం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానివ్వండి, లేదు బాదం ఆయిల్స్ కానివ్వండి, లేదు కోకోనట్ ఆయిల్ కానివ్వండి, రకరకాల మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడుకోవటం. కాదు ఇటు ఎక్కడ కూడా తాగాల్సినవి కావు, తాగాల్సినవి తాగండి, చేతికి రాల్సి ఒంటి రాసి రాసుకోండి. సరే, ఇంకొకటి, ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఇండోర్ ఉండడానికి ఇష్టపడుతుంటారు, బయటికి రారు, సూర్యరశ్మికి దూరంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎలా దీని నుంచి బయటపడగలరంటారు? జనరల్గా ఇది యాక్చువల్గా ఒక మంచి సీజన్ అమ్మ. వాస్తవంగా వింటర్ సీజన్ మంచి సీజన్, బాగా రెస్ట్ దొరుకుతుంది, ఇంట్లో ఎక్కువ నిద్రపోయే అవకాశం ఉంటుంది. మంచిగా తిని మంచిగా వ్యాయామం చేసి మినిమం వాకింగ్ చేసి, విటమిన్ డి తక్కువ, సన్ విటమిన్ కావాలంటే దొరకకపోతే మనం ఏం చేయాలి, విటమిన్ డి ట్యాబ్లెట్స్ సప్లిమెంటేషన్స్ వేసుకోవచ్చు. విటమిన్ డి సప్లిమెంట్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది. అదేవిధంగా విటమిన్ డిఏ కాకుండా ఇంకా ఇతర పదార్థాలు, మల్టీవైటమిన్స్ కానివ్వండి, అవసరాన్ని బట్టి శరీరానికి అవసరం లేదా ఆహార పదార్థాల్లో ఇవన్నీ దొరికేటువంటి ఆహార పదార్థాలన్నీ తీసుకోవటం. మటన్ లివర్లో మంచి విటమిన్ డి పోషక పదార్థాలు ఉంటాయి, లివర్ లాంటి. లేదు వెజిటేరియన్స్లో మన మష్రూమ్స్, పన్నీరు, ఇలాంటివి కొన్ని ఐటమ్స్ తీసుకోవడం ద్వారా ఇవి పెంచుకోవచ్చు. అదేవిధంగా మన అనేకమైనటువంటి లీవ్స్లో కూడా కేల్ లీవ్స్ అని, తర్వాత మనకి ఇంకా అనేక పదార్థాలు లీవ్స్లో అవైలబిలిటీ ఉంటాయి, వాటన్నిటి తీసుకోవడం ద్వారా ఇవన్నీ దొరికే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యమైనటువంటి అంశం అంటే రోజైతే కనీసం మనకు కుదిరినంత వాకింగ్ అండి. కొంతమంది గడ్డ చేయబడారు, అలా కాకుండా మన శరీరానికి తగ్గంత వాకింగ్, లేదా చిన్నపాటి మనకు వచ్చేటువంటి వ్యాయామం, మనకి ఇష్టమైనటువంటి వ్యాయామం చేసుకోవడం, ఇండోర్ అవుట్డోర్ ఏదో రకంగా చేసుకోవడం, మాస్క్ని వాడటం, బయటకు వెళ్ళటం చాలా అవసరం. ఒక మాస్క్ని ధరించుకుంటే అన్ని సమస్యలకు మనకు సమాధానం దొరుకుతుంది. మంచి పోషక విలువైనటువంటి ఆహారం తీసుకోవటం, ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవటం. ఫైబర్ కంటెంట్ వల్ల డైజెషన్ బాగా అవుతుంది. ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, షుగర్స్ని తక్కువ తీసుకోవడం ద్వారా, షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా మనకి జనరల్గా ఇలాంటి సీజన్లో మంచి ఆరోగ్యాన్ని
లభించేదానికి మంచి ఫ్రెష్ ఫ్రూట్స్, అనేకమైన ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి, అవి తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మీరు అన్నారు ఇమ్యూనిటీ పెరగడం కోసం అని ఈ నట్స్ బాగా ఉపయోగపడతాయి. గ్రౌండ్ నట్స్, వేరుశనగ పప్పు దగ్గర నుంచి మన దాన్ని ఏమంటాం, మన మొక్కజొన్న పొత్తుల దగ్గర నుంచి ఇలాగ అనేకమైన నట్స్, తర్వాత మన బాదం కానివ్వండి, లేదు పిస్తా పప్పు కానివ్వండి, బాదం పప్పు, గ్రౌండ్ నట్స్, వేరుశనగ పప్పు కానివ్వండి, లేదు పచ్చిశనగ పప్పు కానివ్వండి, రకరకాల పప్పులు. ఈ పప్పులన్నింటిలో కూడా ఎంతో విలువైన ఆహారం ఉంది. పప్పుల్ని తినటం మంచిది. అదేవిధంగా నాన్ వెజిటేరియన్స్కి విపరీతంగా అన్ని రకాల మాంసాలు అవైలబిలిటీ ఉంటాయి, వాళ్ళు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ జనరల్గా పెరుగుతూ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇవన్నీ చేయొచ్చు. కాకపోతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. హెచ్ఐవి, టీబీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ ప్రాబ్లమ్స్, ఇలాగ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అంటే ఇమ్యూనిటీ తగ్గుతుంది అనమాట వీళ్ళకి. జనరల్గానే ఏదైనా జబ్బు త్వరగా వచ్చే అవకాశం ఉంది. మంచి ఆహారం, పోషకాహారం తీసుకోవడం ద్వారా దాన్ని కూడా వాళ్ళు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోషకాహారం తీసుకోవడం ద్వారా ఇందాక చెప్పాను కదా నేను, ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారాలు. ప్రోటీన్స్ అంటే ఏంటంటే పప్పు దినుసుల్లో ప్రోటీన్స్ ఉంటాయి. ఏముంది పప్పులు, అలాగే కీరా, క్యారెట్, ఎర్రుల్లిపాయ, 4 చిన్నులపాయలు, ఎర్ర టమాటో, సలాడ్స్ అంటే ఏంటి, ఈ ఉన్నటువంటి ఆ కాయల్ని కట్ చేసుకుని తినేదన్నమాట. అలాగే బెర్రీస్ చాలా మంచిది, జామకాయ చాలా మంచిది, అరటిపండు మంచిది. కానీ షుగర్ పేషెంట్స్కి ఈ షుగర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తక్కువ తీసుకోవాలి, స్లోగా తీసుకోవాలి. సో ఫైబర్ కంటెంట్, బీరకాయ, సొరకాయ, ఆనపకాయ, ఇవన్నింటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఆహార పదార్థాలు, వాటిని తీసుకోవటం. అలాగే మష్రూమ్స్, ఇందాక మష్రూమ్స్ చెప్పాము. అట్లాగే పన్నీరు, తర్వాత చోళ, చెన్న, ఇలా రకరకాల ఐటమ్స్, మూంగ్ దాల్ అని అంటారు, వాటిలో కూడా మంచి పోషక పదార్థాలు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎక్కువ పోషకాలు ఉంటాయి. సో ఇందాక మీరు మాట్లాడినట్లు హెచ్ఐవి కోసం చూసుకుంటే మన నగరంలో, హైదరాబాద్లో, సిటీస్లో ఎక్కువగా టెక్కీస్, ఇలా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఈ హెచ్ఐవి కేసెస్ అనేవి ఎక్కువ నమోదవుతున్నాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు అసలు వస్తుందంటారు? అంటే ఇప్పుడున్నటువంటి గణాంకాలు కనుక చూస్తే మనం రీసెంట్గా మన డిసెంబర్ తెలంగాణ, హైదరాబాద్ హెచ్ఐవి రైజింగ్గా కనిపిస్తూ ఉంది. ఇదివరకు డయాబెటీస్ రైజింగ్ అని కంగారు పడేవాళ్ళు, డయాబెటీస్ గురించి అరిచరిచి గొంతు పెట్టుకున్నాం. ఇప్పుడు హెచ్ఐవి రైజింగ్, దట్టు టెకీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్. అంటే ఇక్కడ హెచ్ఐవి ఎలాంటిదంటేనమ్మా, ఒక్కళ్ళకి వస్తే 100 మందికి ఈజీగా ఇచ్చేయచ్చు. ఒక్కళ్ళకి విచ్చలవిడితనం ఉంటే చాలు. ఇప్పుడు ఒక్కళ్ళకి ఒక కంపెనీలో కనుక హెచ్ఐవి ఉందనుకోండి, వాళ్ళతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. మేజర్గా ఎయిదర్ ఇది జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, లేదు సెక్షువల్ పార్టిసిపేషన్, వాళ్ళతో కలవడం కానివ్వండి, సెక్షువల్ పార్టిసిపేషన్ వాళ్ళతో చేయటం కానివ్వండి, అంటే వాళ్ళతోటి సంయోగం చేయటం ద్వారా కానివ్వండి, కరెక్ట్ వర్డ్, సంయోగం చేయటం ద్వారా కానివ్వండి హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కానివ్వండి, అంటే రక్తం ఎప్పుడైనా సరే రక్తం మారాలి, వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి రక్తం రావడం కానివ్వండి, లేదు వాళ్ళు కట్ చేసుకున్నటువంటి ప్రదేశం నుంచి మనకి బ్లడ్ రావడం కానివ్వండి, వాళ్ళ దగ్గర నుంచి మనకి బ్లడ్ అందడం కానివ్వండి, ఏదో రకంగా బ్లడ్ అనేది మన శరీరంలోకి, మన దగ్గర హోల్స్ ఉన్న దగ్గరికి రావడం, శరీరంలోకి వెళ్ళటం. అట్లాగే వాళ్ళ ఫ్లూయిడ్స్ కూడా హెచ్ఐవిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విచ్చలవిడితనం తగ్గాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్యారియర్స్ని వాడటం, రాకుండా కండోమ్స్ లాంటి బ్యారియర్స్ వాడుకోవటం, అంటే ఒకరి గురించి ఒకరికి జబ్బు ట్రాన్స్ఫర్ కాకుండా జాగ్రత్త పడటం. ముఖ్యంగా ఈ గణాంకాలు చూస్తే, ఇదివరకు ఈ గణాంకాలను చూసి చాలా కష్టపడి పనిచేసే వాళ్ళందరూ ఈ హెచ్ఐవిని కంట్రోల్ చేయాలని ఒక భయాన్ని తీసుకొచ్చి అందరికీ ఒక భయాన్ని చూపించి చాలా జాగ్రత్తగా, ఏదో పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది రకరకాలుగా బోట్లు పెట్టేవాళ్ళు, పెద్ద పెద్ద కామెడీ కూడా ఉండేది అది. కానీ హెచ్ఐవి లాంటి సమస్యలు చాలా ప్రాణాంతకం. దీన్ని తెలుసుకొని ఈ గణాంకాలు పెరుగుతున్నాయి కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా హెచ్ఐవి రాకుండా ఉండాలంటే విచ్చలవిడితనం తగ్గాలి. తర్వాత సెక్స్ అనే దాన్ని ఒక 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 ఇంపార్టెంట్ మ్యాటర్లా పరిగణించి దాన్ని చేయవలసిన వాళ్ళతోనే చెయ్యాలి. ఈ దాని ఇల్లిసిట్ కాంటాక్ట్స్, తర్వాత ఇతరగా ఈ జబ్బులు చేరడానికి అవకాశం ఉంటుంది. దీంతో కొంచెం జాగ్రత్తగా. ఎవరిలో ఎక్కువగా ఈ హెచ్ఐవి అనేది కనిపిస్తుందని చెప్పేసి వచ్చిందంటారు గణాంకాల్లో? ఎక్కువగా టెక్కీస్లోనేనా, లేకపోతే వేరే ఇతరత్ర వాళ్ళలో కూడా కనిపిస్తుంది? సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంచేటువంటి గణాంకాలు సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ కనపడుతున్నట్టుగా చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సో మిగతా ఇప్పుడు హెల్త్ కేర్ ఇండస్ట్రీలోకి వచ్చేస్తే కనుక ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు ప్రజల్లో, మన ఎక్కువ హైదరాబాద్లోనే చూసుకుంటే పాపులేషన్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరుగుతుంది. ప్రధానంగా ప్రజల ముందున్న సమస్యలు ఏంటంటున్నారు? అంటే ఇప్పుడు మీకు
మనీ ఎక్కువ అయితే హెచ్ఐవి వస్తుంది అనమాట. విచ్చలవిడితనం మనీ ఎక్కువ అవడం, దాన్ని ఖర్చు పెట్టడం వల్ల వస్తుంది. పొల్యూషన్ వల్ల హెచ్ఐవి రాదు. పొల్యూషన్కి హెచ్ఐవికి ఎటువంటి సంబంధం లేదు. సో పొల్యూషన్ ఈజ్ ఎ సపరేట్ సబ్జెక్ట్, హెచ్ఐవి ఇస్ సపరేట్ సబ్జెక్ట్. సో ఇది డాక్టర్ గారి మాటలో తెలుసుకున్నాం కదా. ఇటు వింటర్ సీజన్లో వచ్చే సమస్యలతో పాటు ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఎయిర్ క్వాలిటీలు, పొల్యూషన్లు పెరగడం వల్ల అనేక ఉన్న సమస్యలు అనేవి మరింత పెరుగుతున్నాయి. వాటితో పాటు ఇప్పుడు నగరంలో హెచ్ఐవి కేసెస్ అని, అలాగే మిగతా అనేక ప్రాబ్లమ్స్ అనేవి తలెత్తుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇటు ప్రభుత్వాలు కూడా మంచి డెసిషన్ అనేవి తీసుకోవాలి, అలాగే ప్రజలు కూడా వాళ్ళంతు వాళ్ళు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పేసి ఇటు డాక్టర్ గారు చెప్తున్న విషయం కనిపిస్తుంది ఇక్కడ. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, హైదరాబాద్ నుంచి.